ప్రముఖ సింగర్ మంగ్లీపై వస్తున్న 10 కోట్ల ఆర్థిక స్కామ్ ఆరోపణలను ఓయూ విద్యార్థి జేఏసీ గిరిజన విద్యార్థి సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యార్థి నేతలు మాట్లాడుతూ సింగర్ మంగ్లీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, కొందరు ఫేమస్ అవ్వడం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే కొంతమంది కుట్రపూరితంగా వివాదంలో మంగ్లీ పేరును వాడుకుంటున్నారని అన్నారు. మంగ్లీపై అవాస్తవాలు ప్రచారం చేయటం మానుకోవాలన్నారు. దీని వెనుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే గత వారం రోజులుగా మీడియాలో కావచ్చు, అదేవిధంగా వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి ప్రముఖ సింగర్ అయినటువంటి మంగ్లీ గారు, అదేవిధంగా వారి కుటుంబం మీద ఒక అడ్వకేటు ఏదైతే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఏదైతే ఆమెని యొక్క ప్రతిష్టను భంగపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో దానిని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా గిరిజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదైతే ఒక మారుమూల తండా నుంచి ఇలా అంతర్జాతీయ స్థాయి వరకు ఒక ప్రముఖ గాయనిగా పాట నమ్ముకొని ఎదిగినటువంటి ఒక గిరిజన బిడ్డ మంగ్లీ గారి మీద కావాలని కొంతమంది కుట్ర చేస్తున్నట్టు మాకు తెలుస్తూ ఉన్నది. మేము చూస్తూ ఉన్నాం, గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి అన్ని ఇంటర్వ్యూలు చూస్తూ ఉన్నాం, అవన్నీ వార్తాపత్రికలు వస్తున్నటువంటి వార్తల్ని చూసిన తర్వాత మేమందరం కూడా ఆలోచన చేసినాం, ఇది ఖచ్చితంగా ఒక ఆడబిడ్డని కావాలని చేస్తున్నటువంటిగా మేమందరం కూడా అర్థం చేసుకున్నాం. నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే డబ్బులు ఇచ్చి పోగొట్టుకున్నారో వాళ్ళకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే మనం మోసం చేసిరో, ఆ బాధితులకి సంబంధించినటువంటి డబ్బులు తీసుకొని మోసం చేసినటువంటి వారిపైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చేసిన వారు ఎంత వారైనా కావచ్చు, ఖచ్చితంగా మాకు పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది. అలాంటి తప్పులు చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా గిరిజన సంఘాలుగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ కావాలని ఇవాళ ప్రతి సోషల్ మీడియాలో కావచ్చు, ప్రతి యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, సంబంధం లేని మంగ్లీ గారి పేరు తీసుకొని ఇవాళ ఒక బోగస్ కంపెనీ ఎవరైతే రమావత్ మధు కావచ్చు, హేమకాంత్ రెడ్డి కావచ్చు, ఇవాళ వాళ్ళు పెట్టి విపరీతమైన కోట్లాది రూపాయలు ఇవాళ గరీబుల దగ్గర నుంచి తీసుకొని మోసం చేసినటువంటి పరిస్థితులలో ఇవాళ మంగ్లీ గారు ఒక ప్రముఖమైనటువంటి సెలబ్రిటీ కాబట్టి ఇలా వాళ్ళ పేరు తీసుకుంటే ఇలా సెన్సేషన్ అవుతా, నేను ఫేమ్ అవుతా అని చెప్పి ఒక అడ్వకేట్ అయితే చేస్తున్నటువంటి దుర్బుద్ధిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ న్యాయ వ్యవస్థకే న్యాయవాదిగా ఆయన యొక్క సిగ్గుచేటుగా మేము చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటి మంచి పద్ధతి కాదు. నిజంగా తప్పు చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేసి దాని మీద న్యాయ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, అది ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇలా బయటకు వచ్చి ఇలా వాళ్ళ కుటుంబం మీద, ఆమె మీద ఇలా ఇష్టం ఉన్నట్టు ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇలా హేమకాంత్ రెడ్డి కావచ్చు, మధు కావచ్చు, రమావత్ మధు, ఇలా నిన్న మనం చూసినాం, రమావత్ మధు ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఇలా నేను అదేవిధంగా హేమకాంత్ రెడ్డి మేము ఇద్దరం కలిసే ఇలా ఇదంతా మేము చేసినాం, డబ్బులు వసూలు చేసినాం, ఇలా హేమకాంత్ రెడ్డి కూడా నన్ను మోసం చేసినని చెప్పి ఇలా రమావత్ మధు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మంగ్లీ గారికి దీంతో ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదు కూడా ఇలా మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇలా నిజంగా ఎవరైతే నష్టపోయినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని వారి వైపున మేము కూడా ఉండి కొట్లాడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపు దాంట్లో 80-90% లంబాడి గిరిజన ప్రజలే ఉన్నారు. ఇలా భూములు కుదబెట్టుకొని, బంగారం కుదబెట్టుకొని ఇలా వాళ్ళు ఇలా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం. అదేవిధంగా మేము ప్రజలకు కూడా ఒకటి చెప్తా ఉన్నాం, అధిక వడ్డీ ఆశతోని, అత్యాశతోని మీరు ఇలా మీరు కష్టపడేటువంటి డబ్బును అంతా కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి ఇలా బోగస్ కంపెనీలు చూసి అసలు కంపెనీలు ఎక్కడున్నాయి, ఆ వెంచర్లు ఎక్కడున్నాయి, డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, ఏది కూడా మీకు తెలియకుండానే మీరు అనవసరంగా నమ్మి ఇలా ఈ విధంగా మోసపోతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి. మీరు అనవసరంగా ఈ విధంగా చిక్కుకొని నష్టపోవద్దని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికీ మేము పోలీసు వ్యవస్థ నమ్ముతా ఉన్నాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటాం. అదేవిధంగా నిందితుల శిక్ష పడాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మంగ్లీ గారి పైన ఇవాళ అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారికి కూడా అండగా ఉంటాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
నల్గొండ జిల్లా నకరేకల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్యేలు మందుల సామిలు, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నీలికంటి సత్యం, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, నల్గొండ ఎస్పీ సూర్యాపేట జిల్లాలో ఎస్పీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు, యువకులకు, డ్రైవర్లకు రోడ్ సేఫ్టీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు తెలియజేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వీరేశం ఆధ్వర్యంలో బైక్ రైడర్లకు 2000 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్డూరి లక్ష్మి మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ పోలీసులు తీసుకుంటున్న అవగాహన కార్యక్రమాలు, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జిల్లాకు సంబంధించిన ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కానీ ఇతర మరమ్మతు కావాలి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు తీసుకొచ్చి చేపిస్తామని హామీ ఇచ్చారు. స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు కూడా అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. అంటే ఒక ప్రభుత్వ శాఖలే కాకుండా రాజకీయపరమైనటువంటి హోదాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇందులో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని డివైడ్ చేయడం జరిగింది. నార్మల్గా ఏంటంటే మనకు పెద్ద సమస్య ఏంటంటే అందరికీ తెలుసు, వెహికల్ ముఖ్యంగా టూ వీలర్స్ నడిపిస్తున్నప్పుడు ఎట్లా నడిపించాలి, ఏం గురించి నడిపించాలి అన్నది. కానీ అది లాపరవాహ కావచ్చు, నెగ్లిజెన్స్ కావచ్చు, ఏముంది అనొచ్చు, లేకపోతే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇది నాకు చాలా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా నుంచి డ్రైవ్ చేస్తున్నాను, 20 ఏళ్ళు 30 ఏళ్ళు 10 ఏళ్ళు డ్రైవ్ చేస్తున్నాను, ఇంతవరకు ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదు అన్నటువంటి ఒక భ్రమ కావచ్చు, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు. దానివల్ల ఇంతకుముందు పెద్ద మన మిత్రుడు కూడా చెప్పింది ఇక్కడ కొంత తీవ్రంగా గాయపడినటువంటి మిత్రుడు యాక్సిడెంట్. ఆ భ్రమల వల్ల మనం పట్టించుకోము. కానీ ఒక సెకండ్ కాదు, సెకండ్లో 10వ వంతులు మాత్రమే 10వ వంతులకు యాక్సిడెంట్ అయిపోతుంది. మనం అనుకుంటే నేను చాలా బ్రేక్ కొట్టగలుగుతాను, తప్పించుకోగలుగుతున్నాను. అది మన చేతిలో లేదు. ఒక్కసారి ప్రమాదం జరిగేటువంటి వచ్చింది అంటే ప్రమాదం తప్పకుండా జరుగుతుంది. నువ్వు ఎంత కష్టపడ్డా కానీ కేవలం కొన్నిసార్లు ప్రాణాలు కాపాడుకోవచ్చు కొంత అది. కానీ నా ప్రాణాలు కాపాడుకోవాలంటే నేను చేయవలసింది టూ వీలర్ మీద పోయేవాళ్ళు హెల్మెట్ ధరించాలి. ఎన్నుకున్నైనా కూడా హెల్మెట్ ధరించాలి. అంటే రైడరే కాకుండా పిల్లల దగ్గర కూడా ధరించాలి. అటువంటి చిన్నపిల్లలు 4 ఏళ్ల కంటే ఎక్కువ వచ్చినటువంటి చిన్నపిల్లలు కూడా హెల్మెట్ ధరించాలి. వాళ్ళ తల సైజుకు తగ్గినటువంటి హెల్మెట్ దొరుకుతుంది. కానీ ఇవి మనం పాటించాం. ఓన్లీ రైడర్ మాత్రమే, ఎవరైతే బండి నడిపించాడో ఆయనకు మాత్రమే నెత్తికి హెల్మెట్ వేసుకుని పోతాడు, కానీ ఇంకో పోతాడు. కూకట్పల్లిలో చిరు వ్యాపారులపై అధికారుల చర్యలు బాధాకరమన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్, బోరబండ, కేపీహెచ్పీ డివిజన్లలో రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదలపై ప్రభుత్వం పగబట్టినట్లుగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా విమర్శించారు. కేపీహెచ్పీ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇటీవల ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే వారిని అకస్మాత్తుగా తొలగించిన ఘటనల నేపథ్యంలో ఆయన స్వయంగా ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకొని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో చాయ్ బండ్లు, పండ్లు, పూలు, భోజనం అమ్ముకునే వారందరికీ అదే జీవనాధారం అని తెలిపారు. వాళ్లకు కుటుంబాలు ఉంటాయి. కనీసం మానవత్వంతో ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయకుండా అర్ధాంతరంగా రోడ్డుపైకి నెట్టేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మందిరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు చిరు వ్యాపారులు పాల్గొన్నారు. వీళ్ళ అయ్యే జాగిర్ ఉన్నట్టు, హైదరాబాద్ మేమే చేస్తున్నట్టు చెప్పి ఒక పని చేసే సూరత్ లేకుండా నిరుపేద పొట్ట కొడుతుంది లేదంటే ఇది కాంగ్రెస్ పార్టీ. అది ఎంత దుర్మార్గం అంటే కొంతమంది లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు, వాళ్ళకి డబ్బులు ఇస్తే గుడిసి ఉంటుంది, అక్కడ డబ్బు ఉంటుంది, ఇవ్వకపోతే ఉండదు. ఈ ఆఫీసర్లు మున్సిపాలిటీ మీదనేమో హైడ్రా పేరు చెప్తాడు, హైడ్రా వాడు మున్సిపల్ పేరు చెప్తాడు, వీడేమో హౌసింగ్ బోర్డు పేరు చెప్తాడు. ఈ ముగ్గురికి సంబంధం లేని మారుతారు. ఈ పక్క చూడండి ఎంత దుర్మార్గం అంటే మా హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి పెట్రోల్ పంపు ల్యాండ్ సుమారుగా 1400 ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంటే పక్కకున్న ల్యాండ్ పెట్రోల్ పంపు కేటాయించి ఎమ్యూనిటీస్ ల్యాండ్లో ఇస్తే దానికి ఫినిషింగ్ అమ్మే ప్రయత్నం. నందమూరి తారక రామారావు పేరు మీద స్కూల్ పెట్టి మా కార్పొరేట్ స్కూల్ 3 ఎకరాల ల్యాండ్ సుమారుగా 40 ఏళ్ళ కింద ఇస్తే అది దాని అమ్మకానికి బోర్డు హౌసింగ్ బోర్డు అధికారులు ఇప్పటికే 2000 కోట్ల రూపాయలు హౌసింగ్ బోర్డులను అమ్మడం. ఆఖరి చిన్నగా ఏ చెట్లు అమ్ముకున్నోళ్ళు కూడా వాళ్ళని పొట్టగొట్టడం. ఈ 2 నెలలను చూస్తున్నాం హైదరాబాద్ లో
నిరుపేద బిడ్డలని వాళ్ళు ఇలా ఒక నిరుపేద బిడ్డ ఒక డబ్బాలో ఒక పాన్ డబ్బా అయినా కానీ ఒక ఫిష్ అయినా వాళ్ళు అమ్ముకొని పొద్దున్న సాయంత్రం కష్టపడితే వాళ్ళకి వచ్చేది 1000 రూపాయలు ఆదాయం. ఆ 1000 రూపాయలతో పిల్లలు స్కూల్ చదివించాలి, చిట్టీలు కట్టాలి, వాళ్ళని అప్పు తీసుకుంటే అప్పు కట్టాలి. ఇలా సడన్ గా తీయడం వల్ల వాళ్ళు ఏడ తింటారు, ఏడవంటారు, ఎక్కడ ఉంటారు? ఇగో ఇది నడుస్తుంది హైదరాబాద్ లో. మామూలు ఉసురు ముట్టది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బీదల కడుపు కొడితే. మేము గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నాం, ఒక్కరినన్నా అది లేలే. అప్పుడు ట్రాఫిక్ లేదా? వీళ్ళ సూరత్ కే మనకు బ్రిడ్జ్ కట్టించిరా హైదరాబాద్ లో? వీళ్ళ సూరత్ కే మన ఎవరికన్నా కనీసం 10 పని చేసిరా బీదలకు? హైదరాబాద్ లో మీద పడి ఎక్కడ దొరికితే అక్కడ నిరుపేద డబ్బా ఉంటే తీసేయాలి, కాంగ్రెస్ కార్యకర్తల డబ్బాలు ఉండాలి. ఇది నడుస్తుంది హైదరాబాద్ లో. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకో, ఇప్పటికైనా నిరుపేద ఉసురు ముట్టిన ఎవరు బాగుపడలేదు ఆ చరిత్రలో. కాబట్టి దయచేసి నిరుపేద తెరువు వస్తే మేము చూపెడతాం ఏంటో తొందరలోనే. పువ్వుల బండ్లు అమ్మనిస్తలేరు, డబ్బాలు అమ్మనిస్తలేరు, ఆఖరికి చిన్న నాటుకోళ్ళు అమ్ముకుని ఆధారాలు అమ్ముకుని ఇస్తలేరు. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. అందులో హౌసింగ్ బోర్డు మీద దోసుకతినికి ప్రయత్నం, హౌసింగ్ బోర్డు ల్యాండ్లను అమ్ముకోనికి ప్రయత్నం. ఏదో ఒక హౌసింగ్ బోర్డు ల్యాండ్ 2 ఎకరాలు ఇచ్చి అలాట్ చేయండి. పక్కకు ఉన్నటువంటి ఏదైతే అమ్ముతున్నారో దాన్ని కూడా ఏదైతే మహిళా పార్క్ ఇస్తే అలా 2 ఎకరాలు అమ్ముతున్నారు. 24 ఎకరాల ల్యాండ్ సుశ్రమాలు కాడని నానా బాధలు పడి ప్రైవేట్ ఓన్కి అయితే అంటే 24 ఎకరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మాట్లాడి దాన్ని హౌసింగ్ బోర్డు కేటాయిస్తే దానమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క పైసా పనిచేయలేదు. అల్పదాయ వర్గాలకు రెగ్యులర్ చేయమంటే చేయరు. నీళ్లు లేక అల్లాడిపోతా ఉన్నారు, దోమలతో అల్లాడిపోతా ఉన్నారు. మళ్ళీ వీళ్ళని నాశనం చేస్తూ రోడ్డు పాలు చేస్తూ ఇది దౌర్జన్యం. 2.5 ఏళ్ళు అయింది నిరుపేద పొట్టడం కొట్టడం తప్ప ఇంకా ఏమి సాధన అవుతలేదు. మార్చుకోండి బిడ్డ. మీ ఆఫీసులో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను. మీ ఇష్టానుసారంగా చేస్తాం, మేము చూస్తే ఊకుంటాం అనుకుంటారేమో, అందరిది రాసుకుంటున్నాం. మీరు అనుకుంటారేమో నిరుపేద పొట్ట కొట్టినోడిని, తెలంగాణ బిడ్డ మీద కాలు పెట్టినోడిని ఎవరిని వదిలిపెట్టాం. ఎంత పెద్దనైనా సరే, అది మంత్రి కానీ ఇంకెవరైనా కానీ వదిలిపెట్టాం. మీరు ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాను. బేగంపేటలో సుమారుగా 40 ఏళ్ళ నుంచి డబ్బాలు తీసిరు మొన్న. ట్రాఫిక్ వాళ్ళ మీద పోలీసు వాళ్ళు చెప్తారు, పోలీసు వాళ్ళ మీద హైదరాబాద్ చెప్తారు, హైదరాబాద్ మీద మున్సిపాలిటీ చెప్తాడు, మున్సిపాలిటీ హౌసింగ్ బోర్డు చెప్తాడు. అసలు ఎవరు నడిపిస్తుండే హైదరాబాద్ ఇలా? ఎవరు మంత్రి అర్థమైతలేదు. ఏం కావాలి వాళ్ళ బతుకులు? ఏం కావాలి? తిండి తినకుండా తిప్పలు తినక చచ్చిపోతున్నారు వాళ్ళు. సిగ్గు లేకుండా, సిగ్గు శరం లేకుండా పొద్దుల బ్యానర్లు తప్ప వాళ్ళ దగ్గర కనబడుతుంది. హైదరాబాద్ లో మీరు పెట్టిన బ్యానర్లు, దొంగ బ్యానర్లు పెట్టుకొని చచ్చినా బతికినా బ్యానర్లు తప్ప ప్రజలు చేసింది ఏ ఒక్క పైసా పనిచేయలేదు దుర్మార్గులు. అంత దీనంగా ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మీరు వదిలిపెట్టాం బిడ్డ, కూడా అర్థం చేసుకోండి. మా బీదోళ్ళ తెరువు వస్తే మాధవ కృష్ణ వదిలిపెట్టారు, గుర్తుంచుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. నేను ఆఫీసులో చెప్తున్నా, మీరు ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మేము ఫిష్ మార్కెట్ కట్టించాం, ఆ రోజున ఫిష్ రోడ్ మీద పెడతా అంటే కూడా కూరగాయల మార్కెట్ కట్టించాం, పూల కేటాయించినాం. అన్ని మీరు అమ్ముకుంటా తమాషాలు ఆడుకుంటా ఏమనంటే హౌసింగ్ బోర్డు అలాగా. హౌసింగ్ బోర్డు పాకిస్తానా? హౌసింగ్ బోర్డు ల్యాండ్ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ల్యాండ్ కాదా? మీ ఇష్టం అమ్మని మీ అయ్యా జాగిరా? మా 10% ల్యాండ్ హౌసింగ్ బోర్డు మా ప్రజలు సొత్తది. ఆ 10% మా హౌసింగ్ బోర్డు సొత్తు దానమే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఆఖరి నిరుపేద దొరికింది, నిరుపేదలమే పడ్డారు. ఇది మంచిది కాదని చెప్పి నేను హెచ్చరిస్తాను ప్రభుత్వాన్ని, అధికారులు కూడా హెచ్చరిస్తాను. మీరు వైఖరి మార్చుకోకపోతే జిహెచ్ఎస్ కమిషనర్ ఆఫీస్ ముందు నేను అమరావతి దీక్ష చేస్తా బిడ్డ, గుర్తుంచుకోండి. నిరుపేదల తెరువు పోతే, డబ్బాల తెరువు పోతే నాది ఎట్లుంటో చూపెడతా మరి ఇంకోసరికి. నాకు ఏ పొద్దున ఏది బాధ్యత వహించినా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.